ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తున్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో ఎంతమంది పాల్గొంటున్నారో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా వారందరి కొరకు తెలిసినటువంటి వారి పేర్లతో ప్రార్థిస్తున్నాం. తెలియనటువంటి వారి కొరకు కూడా ప్రభువు వారిని ఆశీర్వదించి వారి కుటుంబాలు దీవించు అని ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాలు చాలా చెడ్డవి. మనం లోకం యందు మాత్రం అతిశయించవద్దు. మరలా కరోనా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది అంటూ ఉన్నారు. రాకపోతే ఇక్కడ వరకు దేవునికి వందనాలు. వస్తే ఏం చేయగలమో గతంలో ఉన్నటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవునికి సమీపంగా ఉందాం. దేవుని పాదాలు మరియవలే ఆశ్రయిద్దాం. లోకములో అనేకమైన వాటి కొరకు మన పాదాలు పరుగులు పెడుతూ ఉంటాయి. కానీ ప్రభువు దగ్గరికి రావటానికి మన పాదాలు నడక తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది, ఆసక్తి తగ్గుతూ ఉన్నది. లోకములో దేన్ని నువ్వు పొందుకున్న ఒక దినాన దానివల్ల ప్రయోజనం లేకపోతుంది, అంతవరకే. కానీ ప్రభువు దగ్గరికి మాత్రం నీకు శ్రమ అయినా, లేవలేకపోయినా, నిద్ర లేకపోయినా,
ప్రభు దగ్గరకు రాగలిగితే అనేకమైన మేళ్ళు నీవు పొందుకుంటావు. ఈ దేవుని వాక్యాన్ని ప్రకటన చేయటానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తే ప్రభు యొక్క ప్రేమ మమ్మలను బలవంతం చేస్తున్నది. ఇది శ్రమతో కూడినది, కానీ దానికి తగినటువంటి ఫలాలు ప్రభు ఇస్తాడు. కాబట్టి దయతో వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను ప్రార్థన చేస్తున్నా. దేవుని యొక్క వాక్య ప్రాతకాల ఆరాధన కొరకు మనం చదువుకుంటున్నప్పుడు నరహత్య చేయవద్దు. ఈవేళ ఈ సబ్జెక్ట్ యొక్క వాక్యముతో ముగింపు. నరహత్య చేయవాడు విమర్శకు లోనవుతాడు. అది మానవునికి అవసరమా? ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుని ఎదుట తప్పు చేసి నిలవబడటం అనేది అది అవసరమా? ఆలోచన చేద్దాం. రేపొద్దుట దేవుడు తీర్పు తీరుస్తాడు మనందరికీ కూడా. ఒక చిట్టా ఉంటుంది, ఒక జాబితా ఉంటుంది, మనం ఏ కార్యం చేస్తామన్నది. కాబట్టి ప్రభువు చూస్తున్నాడు అని మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞని గైకుందాం, ఆయన చిత్తానుసారముగా జీవిందాం. ఈవేళ కూడా అదే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు నరహత్య చేయవద్దు. నిన్న చదువుకున్నటువంటి వాక్యాన్ని రిపీటెడ్గా మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో అధికారులను ఎదిరించి కలహముతో నరహత్య చేసినటువంటి వారితో కూడా బంధింపబడినటువంటి వాడైన బరబ్బా అనే ఒకడు ఉండే. బరబ్బా అనేవాడు ఒక బందిపోటు దొంగ, నరహంతకుడు. ఇతని కొరకు నీకు జ్ఞాపకం చేస్తే ప్రతి సంవత్సరం పస్కా పండుగకు ఒక వ్యక్తిని చెరసాల నుండి విడిపించబడటం వరకు ఆనవాయితీ. గవర్నర్ పొంతి పిలాతు ప్రశ్నిస్తాడు, ఈ బరబ్బాని సంవత్సరం విడిచిపెట్టమంటారా, యేసుని విడిచిపెట్టమంటారా అంటే అప్పటికే అధికారులు కొంతమంది వ్యక్తులను కొనివేశారు. వారందరికీ ఒక్క మాటే తెలుసు, అది వాళ్ళు చెప్పినటువంటి మాట. వాళ్ళు ఏమడిగినా అదే మాట చెప్పమని వాళ్ళకి చెప్పారు. ఆ మాట ఏంటంటే, బరబ్బాను విడిచిపెట్టండి, యేసు ప్రభువుని సిలువ వేయండి, సిలువ వేయండి. ఒక్క మాట ఎందుకో తెలియదు వాళ్ళకు. కిరాయి ముక్కలు వారందరి మీద కూడా రక్తాపరాధము ఉన్నది. ఎందుకంటే నీతిమంతుడైన యేసయ్యను సిలువగా అప్పగిస్తున్నారు. సిలువ వేయుట ద్వారా వారందరూ కూడా నరహత్యకు గురయ్యారు, నరహత్య చేసినటువంటి వారు అని దేవుని వాక్యము సెలవిస్తున్నారు. లోకము అటువంటి వారినే కోరుకుంటుంది తప్ప నీతిమంతులను లేక లోకానికి మంచి చేసే వారిని అప్పుడు కోరుకోలేదు, ఇప్పుడు కోరుకుంటాం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మనం ఎటువైపు ఉన్నాం? నీతి వైపా, అనీతి వైపా, దుర్మార్గత వైపా, సన్మార్గం వైపా? ప్రభువుని అప్పగించే గుంపులో ఉన్నామా, లేకపోతే ప్రభువుని ఇదిగో విడిపించే గుంపులో ఉన్నామా? ఈ ప్రాతకాల ఆరాధనలో మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 19వ వచనములో అంటున్నాడు, ఈ బరబ్బా అనే వ్యక్తి కొరకు దైవవాక్యం అంటుంది, వీడు పట్టణములో జరిగించిన అల్లరి నిమిత్తము. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే పట్టణాల్లో అల్లరి జరిగిస్తూ ఉంటాడట, సమస్యలు సృష్టిస్తూ ఉంటాడట. రెండో గొప్పతనం ఏంటంటే నరహత్య నిమిత్తము అతడు చెరసాలలో వేయబడినవాడు. ఇటువంటి భయంకరమైన వ్యక్తిని లోకం కోరుకుంటుంది తప్ప శాంతి ప్రదాత జీవాధిపతి అనే యేసును సిలువ వేయమంటూ ఉన్నది. అంటే దీనికి అర్థం
ఇక్కడ పిలాతు ఈ పాపము మా మీద ఉండకూడదు అని తాను పాత్రలో నీళ్లు తీసి చేతులు శుద్ధి చేసుకుంటూ ఉంటే ఏమన్నారో తెలుసా? ఈ పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగా. అంటే లోకస్తులు ఏం చేస్తున్నారు? దేవుడు శపించలేదు కానీ దేవుని శాపాన్ని తమంతట తాము కొని తెచ్చుకుంటున్నారు. అంటే నరహంతకులుగా మారుతూ ఉన్నారు. నరహత్య చేసినటువంటి పాపమును వాళ్ళు పోగు చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క హస్తాలు రక్తసిక్తమైపోతూ ఉన్నాయి. కానీ ప్రభువు అంటున్నాడు, మీరు నరహత్య చేస్తే విమర్శకులు లోనవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, 139వ సంకీర్తన 19వ వచనంలో దైవవాక్యం అంటుంది, నరహంతకులారా, దేవునిని మీరు అప్పగించినటువంటి వారలారా, దేవుని చంపటానికి ప్రేరేపించినటువంటి వారలారా, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. ఇటువంటి వారందరూ ఎంతమంది ఇక్కడ బరబ్బాను సపోర్ట్ చేసి దేవునికి వాళ్ళు వ్యతిరేకంగా ఓటింగ్ చేసినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, నీవు కాదు నేను కాదు, ఆ గుంపులో ఎవరు ఉంటే వారిని అంటున్నాడు, నా యొద్ద నుండి తొలగిపోండి. అందుకే ఇంకో మాట, అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. ఎంత భయంకరమైన మాట. అందుకని చివరిగా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వాక్యాలు. నరహత్య అంటే వాడిని చంపేయక్కరలేదు. మాటలతో మనం వాడిని తూటాలుగా చేసి పొడిస్తే వాడు కుమిలిపోతూ ఉంటే, వాడు క్షీణించిపోతూ ఉంటే నరహత్య చేసినటువంటి వారమే. అందుకనే ఇక్కడ తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదు. కాబట్టి నరహత్య ఎందుకు వద్దంటున్నాడు ప్రభు అంటే, నరహత్య చేయవాడు నిత్య జీవాన్ని పొందుకోడు. నరహత్య చేయకుండాలి. మనము పరలోకములో నిత్యత్వాన్ని పొందుకోవాలి అంటే దేవుని ఆజ్ఞ గాయకుందాం. కాబట్టి మనం వరుసగా నరహత్య చేయవద్దు అనే వాక్య ధ్యానం చేసి ఉంటుండగా ఈ వాక్యముతో ఏకీభవించి ప్రార్థించి దేవుని యొక్క ఆజ్ఞ, ఏ ఆజ్ఞ? నరహత్య చేయకూడదు. ఆ ఆజ్ఞ గాయకుని ఆశీర్వదించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని ఇచ్చిన వాక్యము దీవించి ఆశీర్వదించి నరహత్య అనే దుష్టత్వాన్ని దూరపరచండి. నిత్యత్వాన్ని పోగొట్టుకోకుండా కృప చేయండి. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోండి అని మీరు తండ్రి మమ్మలను గర్దిస్తూ ఉన్నారు. అటువంటి నాయన ప్రభువా, ఇదిగో భయంకరమైనటువంటి ప్రభువా, మరి విషయాలలో మేము పాలు పంచుకోకుండా, దుష్టులతో సహవాసము చేయకుండా, దుష్టత్వాన్ని దూరపరచబడిన ఆజ్ఞ గాయకుంటారు కృప చేయమని. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము, చిన్న బిడ్డలకు, యవనస్తుల కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించేవారు, సంతానము కొరకు ఎదురు చూచేవారు, ప్రభు గర్భిణీ స్త్రీలకు నాయన క్షేమము కలుగునట్లు కృప చేస్తున్నాము నడుపుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపై పరిశుద్ధాత్మక నేను సహవాసం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుని సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.